రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఆపరేషన్ సింధూర్ ఆగిపోయిందని ఎవరన్నారు? వెపన్స్కి బదులు ఇప్పుడు వాటర్నే వెపన్గా మనం వాడుతున్నాము. మిసైళ్లకు బదులు మంచినీరు ఇప్పుడు ఆయుధమైంది. పాకిస్తాన్ దేశంలోని మొత్తము జీడిపి స్థూల దేశీయోత్పత్తిలో 25% వ్యవసాయం నుంచి వస్తుంది. వ్యవసాయం అంతా కూడాను సింధు నదీ జలాలపైన ఆధారపడి ఉంది. 80% ఆఫ్ పాకిస్తాన్స్ అగ్రికల్చర్, పాకిస్తాన్ వ్యవసాయంలోని 80% సింధు నదీ జలాలపైన, దాని ఉపనదుల జలాలపైన ఆధారపడి ఉంది. వేరే నదులు చాలా తక్కువ. పర్యవసానంగా భారతదేశము ఒక మిసైల్ పేల్చకుండా, ఒక బాంబు పేల్చకుండా, ఒక తుపాకీ కాల్చకుండా, ఒక సైనికుణ్ణి పంపకుండా పాకిస్తాన్ని దిగ్బంధనం చేయటమే కాదు, కష్టాల పాలు చేస్తుంది. తాజాగా మన దేశం నుంచి పాకిస్తాన్లోకి వెళ్ళేటటువంటి రావి నది ఏదైతుందో, రావి నది మీద మన దేశంలో ఒక భారీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డ్యామ్ని మనం పూర్తి చేయబోతున్నాము. దీని అర్థం ఏంటంటే, రావి నదీ జలాలు పాకిస్తాన్లోకి వెళ్ళే వాటిలో ఒక గణనీయమైనటువంటి పరిమాణంలో నీటిని మనము మన దగ్గరే ఆపేస్తాం, పాకిస్తాన్కి పోనివ్వం. రావి జలాలు పాకిస్తాన్కి చాలా ముఖ్యంగా పాకిస్తాన్లోని అతి ప్రధానమైన పట్టణాల్లో ఒకటైనటువంటి కరాచీ నగరం, లాహోర్ నగరము రావి నది ఒడ్డునే ఉంది. ఈ రావి నది ఒడ్డునే కాంగ్రెస్ పార్టీ 1923 ప్రాంతంలో సమావేశాలు జరిపింది, భగత్ సింగ్ని ఉరితీసింది ఇక్కడే. మొత్తానికి రావి నది పాకిస్తాన్కి జీవనదాయిని. అలాంటి రావి నదిని మనము షాపూర్ కాందీ డ్యామ్ ద్వారా రావి జలాల్ని పాకిస్తాన్లోకి వెళ్లకుండా నిరోధిస్తున్నాం. మార్చి 31 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ రావి జలాలు బయలుదేరిన తర్వాత పాకిస్తాన్ పంజాబ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి మాధోపూర్ దగ్గర ఇది పాకిస్తాన్లో ప్రవేశిస్తుంది. మాధోపూర్ కన్నా ముందే జమ్మూ కాశ్మీర్, భారత పంజాబ్ ఈ రెండిటి సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ షాపూర్ కాందీలో ఈ డ్యాము నిర్మాణం అవుతుంది. అక్కడి నుంచి నీటిని కఠువాకి, సాంబాకి, జమ్మూలో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి జిల్లాలో వీటికి నీటిని తరలించటం జరుగుతుంది. పంజాబ్లో 5,000 హెక్టేర్లకు నీరందుతుంది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ ప్రాంతంలో 38,000 హెక్టేర్లకు నీరందుతుంది. ఈ నీరు కఠువా, సాంబా జిల్లాల్లోకి వెళ్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయినట్టయితే పంజాబ్ నుంచి, మన దేశం నుంచి పాకిస్తాన్లోకి వెళ్ళేటటువంటి నదీ జలాల పరిమాణం తగ్గిపోతుంది. పాకిస్తాన్లో వ్యవసాయానికే కాదు, తాగునీటికి కూడా కటకట వస్తుంది. ఇప్పటికే మిగతా నదుల మీద కూడాను మన వంతు నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లను మనం తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాము. చినాబ్ నది మీద అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నాం. ఉదాహరణకి బాగ్లీఘర్ ప్రాజెక్టు కావచ్చును, కిషన్ గంగా ప్రాజెక్టు కావచ్చు, ఇవి చాలా శరవేగంగా నిర్మాణం అవుతున్నాయి. రావి నది మీద ఉన్నటువంటి షాపూర్ కాందీ డ్యామ్ ఏప్రిల్ నెల నుంచి నీటిని నిలువ చేయడం ప్రారంభిస్తుంది. ఏప్రిల్ నెల నుంచి ఎండాకాలం చాలా వేగంగా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో చాలా ప్రచండంగా ఉంటుంది. పాకిస్తాన్లో కూడా ఎండలు ఉంటాయి. పాకిస్తాన్లో పొలాలకు నీరు బాగా అవసరమయ్యేటటువంటి ఆ టైంలో మనం నీళ్ళని ఆపేస్తాం. నిజానికి షాపూర్ కాందీ ప్రాజెక్టును 1979లో ఇందిరాగాంధీ సమయంలో ప్రారంభించారు. ఇందిరాగాంధీ దానిని ముందుకు తీసుకువెళ్ళక ఆ ప్రాజెక్ట్ అక్కడే ఢీలా పడిపోయింది. 2008 ప్రాంతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దీన్ని జాతీయ ప్రాజెక్టు హోదానిచ్చింది, కానీ పని మాత్రం ముందుకు తీసుకెళ్ళలేదు. కేవలము మాటలు కోటలు దాటాయి తప్పితే కాలు గడప దాటలేదు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి 3,394 కోట్ల రూపాయలను కేటాయించడమే కాకుండా
పనిని వేగవంతం చేయటం మొదలుపెట్టారు. 55.5 మీటర్ల ఎత్తైనటువంటి డ్యామ్ను నిర్మాణం చేస్తున్నారు. దీని నుంచి 7.7 కిలోమీటర్ల పొడవైనటువంటి ఒక ఛానల్ని నిర్మాణం చేసి జల విద్యుత్ ఉత్పాదనకు కూడాను తీసుకెళ్తున్నారు. పాకిస్తాన్ మన దేశాన్ని దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ డీటెయిల్స్ అడుగుతోంది. నిజానికి సింధు నదీ జలాల ఒప్పందంలో భాగంగా భారతదేశము ఎగువన ఏ ప్రాజెక్ట్ నిర్మించినా దానిని ఇన్స్పెక్షన్ చేసే అధికారము, అదేవిధంగా టెక్నికల్ డీటెయిల్స్ అడిగేటటువంటి అధికారము సింధు జలాల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కి దిగువ స్టేట్గా ఉంటుంది. కానీ భారత ప్రభుత్వం ప్రస్తుతము సింధు జలాల ఒప్పందాన్ని అబేయన్స్లో పెట్టింది, రద్దు చేయలేదు. కానీ దాన్ని ప్రస్తుతము స్టాప్ చేసి ఉంచింది, హోల్డ్ చేసి ఉంచింది. హోల్డ్ చేసి ఉన్న కారణంగా పాకిస్తాన్ అడిగినటువంటి టెక్నికల్ డీటెయిల్స్ని ఇవ్వవలసిన అవసరం భారత్కి లేదు. అందుకే భారత ప్రభుత్వం ఇవ్వలేదు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి టీం భారతదేశంలో వచ్చి ఇన్స్పెక్ట్ చేసేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ సింధు జలాల ఒప్పందము ప్రస్తుతము హోల్డ్లో ఉన్నటువంటి సమయంలోనే బాగ్లీఘర్, కిషన్ గంగా మిగతా ప్రాజెక్టులను కూడా వేగవంతంగా పనిచేయటము, అదేవిధంగా సట్లెజ్ నదికి సంబంధించి సట్లెజ్లో ఉన్నటువంటి మిగులు నీరు పాకిస్తాన్కి పోకుండా సట్లెజ్ని యమునాతో కలపటము, అదేవిధంగా రాజస్థాన్లో ఉన్నటువంటి శ్రీగంగానగర్తో కలపటము, దీనిని మొత్తం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి నీరు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా దీన్ని తీసుకువెళ్ళటము. దీంతో పాకిస్తాన్కి మన జలాలు వెళ్లకుండా, మనవంతు జలాలు కూడా పాకిస్తాన్కి వృధాగా పోకుండా ఆపడం జరుగుతోంది. పర్యవసానంగా పాకిస్తాన్లో ఇంకా వేసవి రాకుండానే నీటి ఎద్దడి మొదలైంది. వ్యవసాయం ప్రభావితమవుతోంది. అంతేకాదు, నిజానికి ఎప్పుడైతే జలాల లభ్యత తగ్గుతూ వస్తుందో సింధు ప్రాంతంలో, బలూచిస్తాన్ ప్రాంతంలో నేలలు ఉప్పుబారిపోతున్నాయి, చౌడు నేలలుగా మారుతున్నాయి. సముద్ర జలాలు లోపలికి చొచ్చుకుని వస్తున్నాయి. ముఖ్యంగా కరాచీ ప్రాంతంలో సింధు నది కరాచీ కలిసేటటువంటి చోట దాదాపు 100 కిలోమీటర్ల లోపలి వరకు నేలలు చౌడు నేలలుగా మారిపోయినాయి. ఇదంతా కూడాను పాకిస్తాన్కి చాలా తీవ్రమైన నష్టం కలిగించబోతోంది. ఈ సంవత్సరం నుంచి పాకిస్తాన్కి భారతదేశం యొక్క వాటర్ బాంబు తాకిడి మొదలవుతుంది. పాకిస్తాన్ దీన్ని తట్టుకోవాలంటే భారతదేశంతో చర్చలు జరపాలి సింధు నదీ జలాల ఒప్పందం మీద. అయితే దానికన్నా ముందు భారతదేశం అప్పటికే స్పష్టంగా చెప్పింది, వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్. రక్తము అదేవిధంగా నీరు కలిసి ప్రవహించే ప్రసక్తి లేదు. అమాయక భారతీయుల్ని ఉగ్రవాదం పేరిట చంపి జలాల ఒప్పందం చేసుకుంటామంటే కుదరదు. కాబట్టి ఉగ్రవాదాన్ని ఆపాలి. కాబట్టి ఉగ్రవాదాన్ని ఆపే విషయంలో పాకిస్తాన్ పైన ఒత్తిడి తెచ్చేందుకు ఈ నీటి బాంబును ఉపయోగించడం జరుగుతోంది. ఈ షాపూర్ కాందీ డ్యామ్ పాకిస్తాన్కి మరణ మృదంగం మోతలాగా వినిపిస్తోంది. ఈ పేరే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.